యేసయ్య గురించి దేవుని నమ్ముకోండి, ఎలాంటి అద్భుతాలు జరుగుతాయి ఇవన్నీ చెప్పాడు అందరికీ. అయినా సరే అది ఎవరికి నచ్చలేదు. అక్కడున్న వేరే ప్రజలు కాదు, ప్రెసిడెంట్ ఉంటారు కదా, ఊర్లోనే సంఘ పెద్దలు ఉంటారు కదా, ప్రెసిడెంట్కి సర్పంచ్లకి అది ఎవరికి నచ్చలేదు అతను చెప్పడం. ఒక దోషిగా కనబడ్డాడు వాళ్ళకి. ఎందుకంటే అందరినీ ఏసీ దగ్గర తీసేసుకొని వీళ్ళకేట వస్తుంది ఇంకా అనేసి నచ్చలేదు. అదే ఒక నేరంగా కనబడ్డది వాళ్ళకి. కానీ ఏసీ ఎప్పుడు అబద్ధం చెప్పలేదు, నేరం చేయలేదు. ఆ ప్రవర్తలు అందరూ వెళ్ళి ఇప్పుడు పిఎం అంటారా, పిఎం దగ్గరికి వెళ్ళి పర్మిషన్ అడుగుతారు సిలువ వేయడానికి. అప్పుడు పిఎం పర్మిషన్ ఇచ్చేస్తారు, నాకేం సంబంధం లేదు, ఏం చేసుకుంటారో చేసుకోండి అనేసి చెప్పేస్తారు, పర్మిషన్ ఇచ్చేది వాళ్ళకి. అప్పుడు ఒక రాత్రి నుంచి వేసుకోవడం పట్టుకోవడానికి అందరూ వెళ్తారు. అది కూడా ఒక శిష్యుడు యేసుప్రభు నమ్మేస్తాడు 30 నాణాలకి, 30 వెండి నాణాలకి. అప్పట్లోనే అమ్మేస్తే వాళ్ళు వచ్చి ఇతన్ని తీసుకెళ్ళిపోతారు వేసేనే. అది రాత్రి అతను ఉమ్మిడేసి అతను హింసించిన తర్వాత ఉదయం సిలువ వేయడం కొట్టుకెళ్తారు. అది కూడా తన సిలువని కొండ కింద నుంచి కొండపై వరకు ముళ్ళు వేసి ఆ ముళ్ళులపై నడిపించారు. అతని తలకి ముళ్ళుల కిరీటం పెట్టారు. ముళ్ళుల కిరీటం పెడితే అతను అలా నడుచుకుని వెళ్తున్నాడు. లాస్ట్కి అక్కడ సిలువ వేస్తారు, కొండపైన సిలువ వేస్తారు. అతను కళ్ళు మూస్తారు, మెడలు వంచి కళ్ళు మూస్తారు. వెంటనే పెద్ద తుఫాన్ లాంటిది వచ్చింది. ఆ సైనికులు ఉంటారు, ఆ సైనికుల్లో పెద్ద అతను ముందుకు వచ్చి నిజమైన యేసుక్రీస్తు అని చెప్పాడు. అప్పుడు చెప్తే అతను కళ్ళు మూసేస్తారు కదా, అతనికి సిలువ నుంచి దించేస్తారు. వాళ్ళ శిష్యులను వాళ్ళ అమ్మ వాళ్ళందరూ దించేసి అతన్ని 31 తీయండి అందరూ ఉంటుంది. ఇది సమాధి అవుతుంది, యేసుక్రీస్తు సమాధి. అందులోని యేసు ప్రభుని అట్టుకెళ్ళి ఆడతారా, ఇంకండి యేసు ప్రభుని అట్టుకెళ్ళి ఆడతారు. అందులో పెడతారు. పెట్టిన ఒక 3 రోజుల తర్వాత అతను ఉదయం లేచి వెళ్ళిపోతారు. అదే ఆదివారం మనకి గుడ్ ఫ్రైడే. పుట్టినరోజు కాదా, అందులో నుంచి లేచి వెళ్ళిపోతారు. యేసు ప్రభు తనకి ఏంటంటారు, దేని మీద నడిచారు, దేన్ని పట్టుకొని నడిచారు, ఎన్ని నాణాలకి అమ్మేశారు, ఏ నాణాలు అవి, ఆ ప్రదేశం పేరేం పేరు, ఎంత సిలివేసిన ప్రదేశం పేరేం బలవత అంత వాటికి ఇదంతా ఒకటి ప్రవర్తన అధికారం చెప్పుకోండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. చెప్పండి. యాక్షన్ సాంగ్ అందరూ బాగున్నారా? తెల్లవారు 2 గంటలు లేచారు ఇవాళ మీరు? అసలు 6 లేచారు. లేచి బ్రష్ చేసి తాను పానం చేసుకుని అసలు మీరు 2 గంటలకు ఉండాలి ఇంటి దగ్గర. 5:15 ఉండాలి. నేను వచ్చేసరికి 5:15 ఉంటే నేను వచ్చి 7 గంటలకు వచ్చేసి రెడీగా సిద్ధపరిస్తే అందరిని తీసుకుంటే టైం పడుతుంది.
మనం ఇవాళ చూసాం, చాలా టైం అయిపోయింది. ఈరోజు 8:20 అయిపోయింది. మనకు దేవుని మాటలు ఇవన్నీ మనం చెప్పుకోవాలి. ఈరోజు మనం నోవహు వాడ అనేటువంటి చిన్న సర్కిల్ చెప్పుకుందాం. దేని గురించి? నోవహు వాడ. నోవహు తయారు చేసినటువంటి వాడ. దేవుడు, అందరూ వినండమ్మా, భూమిని ఆకాశాన్ని సృష్టించిన తర్వాత మొట్టమొదటి ఎవరు సృష్టించాడు? ఆదాముని, ఒక మనిషిని. ఆయన పేరు ఏం పేరు? ఆదాము. ఏం పేరు భర్త? ప్రణీత. ఏం పేరమ్మా? ఆదాము. ఉత్సాహం ఏం పేరు? ఆదాము. ఆదాముకి దేవుడు ఒక అవ్వని తయారు చేశాడు. అర్థమైందా? ఆమె ఆదాము అవ్వ, ఈ అంటారు అమ్మాయి ఆవిడని. అయితే వాళ్ళకి పుట్టినటువంటి పిల్లలు బాగా పెరుగుతారు. చాలా మంది అయిపోయిన తర్వాత ప్రపంచం అంతా కూడా నిండిపోయింది ప్రజలతోని. అప్పుడంట, వినండి నాన్న, కూర్చోరా, సిట్ రైట్ అంటే అర్థం ఏంటి? కాళ్ళు చేతులు మఠం వేసుకొని కూర్చోవాలని అర్థం. మీకు స్కూల్లో చెప్తాను కదా, సిట్ రైట్ అంటే ఎలాగనే అలాగా. అయితే అమ్మ, ఇప్పుడు మనుషులు చంపుకుంటున్నారు, అనేక రకాలుగా ఎలాగున్నారు? దుర్మార్గంగా ప్రవర్తిస్తాను. కనుబాబు, మళ్ళీ నేను ప్రశ్న అడుగుతాను, ఉత్సాహ ప్రశ్న అడుగుతాను. వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో ఉత్సాహం చెప్పాలి. ఎలా ప్రవర్తిస్తారు వాళ్ళు? ఎలా ప్రవర్తిస్తారు? దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. దుర్మార్గంగా ప్రవర్తించినప్పుడు, దాయమ్మా తల్లి, లేట్ అయిపోయిన తల్లి, నువ్వు ముందు వచ్చేయాలన్నా. అలా కుర్చీ తెచ్చి రాక్కేరా, కూర్చేసి మాకు యాకనా అమ్మ వచ్చేసారు. అవునండి, వచ్చేసారు. సరే, ఈ కథ అయిపోయి నీకు ఇస్తాను, సెకండ్ ముగించుతాను. అయితే ఎప్పుడైతే ఇంకో బుక్ ఇవ్వండి, అద్దరికి రాదు, 2 బుక్లు, చిన్న బుక్లు అండి. అక్కైనా అద్దరికి బాబాలకి మీరు బుక్ పెట్టుకోండి. ఎవరి బుక్ వాళ్ళే పట్టుకోవాలి, ఎవరి బుక్ వాళ్ళకే ఉండాలి. ఎప్పుడైతే, వినండి నాన్న, అరకు బుక్ ఎప్పుడైతే దుర్మార్గంగా ప్రవర్తిస్తారో అప్పుడు దేవుడు కోపం వచ్చింది. చూడండి, మీరు తండ్రి మాట వినకపోతే, మీ నాన్న మాట వినకపోతే మీకు కోపం వస్తుంది కదా. మీ నాన్న కోపం వస్తే ఏం చేస్తారు? అప్పుడు తక్కువని కొడతారో కొట్ట. అప్పుడు ఏం చేస్తారు? మీరు లీవ్లు అవుతారు. అమ్మ, మరి నేను అల్లరి పెట్టను అంటారు. అల్లరి పెట్టకూడదు. అందుకనే అయితే దేవుడు మనకి ఎలాంటి వాడు? తండ్రి లాంటి వాడు కాబట్టి తొందరగా మనము ఆయన మాట వినడానికి ఇష్టపడాలన్నమాట. ఎప్పుడైతే ఇష్టపడ్డామో, తల్లి వినండి, బాగా వినండి, ఎప్పుడైతే ఇష్టపడ్డామో దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మనల్ని ఎంతగానో అన్ని మనకు కావాల్సినవన్నీ దేవుడు ఇస్తాడు. ఆరోగ్యం ఇస్తాడు, చదివిస్తాడు, జ్ఞానం ఇస్తాడు. అయితే ఈ ప్రజలు ఎవ్వరూ కూడా వినలేదాడు దేవుని మాటలో. దేవుడు యేసయ్య చెప్పిన మాట ఎవ్వరు వినకపోతే ఈ ప్రపంచం అంతటినీ కూడా నాశనం చేస్తాను అనుకున్నాడు దేవుడు. ఏం చేద్దాం అనుకున్నాడు? నాశనం చేద్దాం అనుకున్నాడు దేవుడు. ఆలోచన పుట్టింది. మరి ఆలోచన పుడితే మళ్ళీ మనుషులు ఉండాలి కదా. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎవరున్నారు? అక్కడ నోవహు తాత ఉన్నారు. ఎవరు? నోవహు తాతయ్య ఉన్నారు. నోవహు తాతయ్య ఎప్పుడైతే ఉన్నారో, నోవహు తాతయ్య అంట ఆ తరం వారి అందరిలో నీతిపరుడును నిందారహితుడిగా ఉన్నాడు. ఎలాగున్నారు? నీతిపరుడు, నిందారహితుడు. ఇప్పుడు మనం కూడా ఎలా ఉండాలా? దేవుని సన్నిధిలో నీతిగా, మంచిగా, చక్కగా అబద్ధాలు ఆడుకుంటా, ఎలా బేగులేసి, స్నానం పానం చేసి, చదువుకొని మంచి మార్కులు తెచ్చుకోవాలా. అప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు. అయితే ఎప్పుడైతే నోవహు తాతయ్య అలా ఉన్నాడో, ఎప్పుడైతే అలా ఉన్నాడో అప్పుడు ఏం చేశారు తెలిసిన? అప్పుడు యేసయ్య నోవహు తాతతో అంటారు, నోవహు నువ్వు ఒక వాడ కట్టు అన్నాడు. వాడ కట్టి నువ్వు వాడలోనికి నువ్వు వెళ్ళిపో, నేను ఈ ప్రపంచం అంతటినీ కూడా నీటితోనే నాశనం చేస్తాను అన్నాడు. దేంతోనమ్మా? నీటితో నాశనం చేస్తాను అన్నాడు. జలంతో నాశనం చేస్తాను అన్నాడు. ఎప్పుడైతే జలంతో నాశనం చేస్తామన్నాడో వెంటనే నోవహు అడుగుతున్నాడు, అయ్యా మరి ఎలాగా, మరి నాశనం అయిపోతే ఎలాగయ్యా అంటే, నువ్వు ప్రకటించు, దేవుని మాటలో నువ్వు చెప్తే అలాగని యేసయ్య దేవుని నమ్ముకుంటే అందరినీ కూడా రక్షిస్తాను, వాళ్ళలోకి వచ్చిమను అన్నాడు. అయితే అందరూ కూడా హేళన చేస్తాను. యేసయ్య మాటలు చెబుతుంటే అందరూ కూడా ఏం చేస్తారో,
దేవుడు నాశనం చేస్తాడట. ప్రపంచం అంతా నీటి దేంతో నాశనం చేస్తాం అన్నాడు? నీటితో, వర్షంతో. దేంతోనమ్మా? వర్షంతో నాశనం చేస్తే ఇక చచ్చిపోతారుగా జనాలందరూ. అయ్యో చనిపోతే పరిస్థితి ఏంటి అనేసి ఒక వాడ తయారు చేసి, ఆయన వాడ తయారు చేస్తూనే ఉన్నాడు. అందరికీ రోజు దేవుని మాటలు చెప్తున్నాడు, అయ్యా రండి 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 అని. అయితే ఆ వాడ నోవా తాత తయారు చేసినటువంటి వాడ ఎలాంటిదంట? 300 మూరల పొడుగు, 50 మూరల ఎడల్పు, 30 మూరల ఎత్తు. ఎంతమ్మా? 300 పొడవు ఎంత? 300 మూరలు. మూర అంత చెప్పండి, ఎలా చెప్పండి? మూర ఎలాగా? ఎలాగ మూర? అది అక్క చెప్తాను చూడు, ఎలాగా చూపించాలా? ఇక్కడి నుంచి ఇదే అన్నమాట మూర. అది మీ మూర ఎంత? మీ మూర చూపించండి. అది మూర అంతే. అలాంటి 300 మూరల పొడవు, అంటే 300 మూరలు వేయాలి అలాగ చివరికి. ఆ తర్వాత మరి ఎత్తు ఎంత ఉంది? 50 మూరలు ఎడల్పు ఉంది. ఇలా ఎడల్పు, ఇది హైట్ ఉంది, ఎడల్పు ఉంది, అంటే వెడల్పు ఉంది, ఇంకా వెడల్పు ఉంది. దాని యొక్క ఎత్తు ఎంత ఉంది? హైటు 30 మూరలు, అంటే ఇంకా ఎక్కువగా హైట్ ఉందన్నమాట. అగో చిన్న పాప వస్తారండి అమ్మ, రండి రండి రండి, రావాలా. కూర్చున్నా, శబాష్ శబాష్ శబాష్. కూర్చున్నాను, అందరూ కూర్చున్నామ్మా, అందరూ కూర్చోండి. రాజు ఒక సైడ్ నా ప్రకాశం. ఆ వాడు ఎప్పుడైతే తయారయ్యిందో వాళ్ళకి ప్రజలందరూ రమ్మంటుంటే ఎవరు రావటం లేదు. ఉట్టిదే నాశనం చేయడు అన్నారు. అయితే ఎప్పుడైతే వాడంతా పూర్తి అయిపోయిందో, ఎన్ని సంవత్సరాలు పట్టింది వారు తయారు చేయడానికి? 120 సంవత్సరాలు పట్టింది. ఎన్ని సంవత్సరాలమ్మా? పొడవెంత? 300 మూరలు. వెడల్పు ఎంత? 50 మూరలు. ఎత్తు ఎంత? 30 మూరలు. అది గుర్తుపెట్టుకోండి, గుర్తుపెట్టుకోండి. అయితే వర్షం దేవుడు ఏం చేశాడంటే, వాడంతా తయారైపోయిన తర్వాత ప్రతి జీవులను, పక్షులను, జంతు పేరు చెప్పండి. కుక్కలు, నక్కలు, పిల్లులు, ఏనుగులు, పులులు, సింహాలు, చెప్పండి పేర్లు. కాకులు, అన్నిటినీ కూడా దేవుడు అల్లి పురుగుతో సహా, క్రిమితో సహా అన్ని కూడా లోపలికి రా నాన్న ఇలా నిక్కిని ఆ బయట దూరేసి రాజు వెళ్ళడు, బయటకు వెళ్ళడు, 4-5 వేసి. అయితే ఎప్పుడైతే తయారు చేశాడో, ఇక అంతా తయారైపోయింది. తయారైపోయిన తర్వాత అప్పుడు రాలేదు కదా, జంతువులన్నీ లోనికి వెళ్ళిపోయేవి. దేవుడు బయట నోవాకి 3 కుమారులు ఉన్నారు, తన భార్య ఉంది, 3 కోడళ్ళు ఉన్నారు. మొత్తం ఎంతమంది అయ్యారు? నోవా భార్య, నోవాహు 3 కొడుకులు, 3 కోడళ్ళు. ఎంతమంది అయ్యారు? 8 మంది అయ్యారు. 8 మంది వాళ్ళకి వెళ్ళిపోయారు. అందరూ కూర్చోరు లోపల. నామా అంటే లోపల కూర్చున్నాను, స్టోప్ తీసి కూర్చో. అయితే ఎప్పుడైతే కూర్చున్నారో వీళ్ళందరికీ కూడా దేవుడు ఏం ఆజ్ఞాపించి, మీరు బయటకు రావద్దు, నేను గెల్లేస్తాను లోపల. గెల్లేసిన తర్వాత మీరు వర్షం పడుతుంది, మీరు లోపల ఉండండి, ప్రపంచం నాశనం అయిపోద్ది అన్నాడు. వెంటనే ఆకాశం నుంచి వర్షం స్టార్ట్ అయ్యింది. ఆకాశం నుంచి 1 రోజు పడింది. ఏటవుతుంది నీరు? ఎక్కువ అవుదా? 2 రోజులు పడింది, 3 రోజులు పడింది, అలాగే 40 రోజులు పడింది. ఎన్ని రోజులు పడింది? పెద్ద వర్షం పడింది. అప్పుడు భూమి అంతా ఏటైపోద్ది? నీటితో నిండిపోయింది, వాడ తేలిపోయింది. ప్రజలందరూ కూడా చనిపోయారు. చూసారా? అప్పుడు మళ్ళా ఆ వాడలోనికి ఉన్నటువంటి 8 మంది బ్రతికారు. తర్వాత మళ్ళీ 6 నెలల తర్వాత మళ్ళీ అది వాడ నీరు తగిన తర్వాత వాళ్ళని బయటకు వచ్చారు. ఆ నోవా సంతానమే, వాళ్ళ పిల్లలే మళ్ళీ వాళ్ళ ప్రపంచం అంతా కూడా తయారయ్యింది. అర్థమైంది మీకు ఇప్పుడు కదా? దేవుడు దేంతో నాశనం చేసాడు ప్రపంచాన్ని? నీటితో. ఒకసారి నాశనం అయిపోయింది కదా, ఒకసారి అయిపోయింది. ఇప్పుడు రెండోసారి కూడా దేవుడు నాశనం చేస్తాడు, కానీ జలంతో కాదు, అగ్నితో నాశనం చేస్తాడంట. ఆయన 2వ రాకడికి మనం అందరం కూడా సిద్ధపడాలి. దేవుడు చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.